వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రైతులకు లాభసాటి వ్యవసాయానికి సంబంధించి అవసరమైన మెలకువలతో పాటు అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం కృషి చేయాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్లో ఏపీ రాష్ట్ర 3వ క్యారమ్ బోర్డు టోర్నమెంట్ నిర్వహణ. పోటీలలో 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ చాటారని వెల్లడించిన ఏపీ రాష్ట్ర క్యారమ్ బోర్డు ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి పథంలో నిలుపుదామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరగగా, ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు థామస్, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్, కడా పీడి వికాస్ మర్మత్, డిఎఫ్ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తేదీతో దాదాపు 6 నెలలు కావస్తున్నదని, ప్రభుత్వం జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో సమీక్షించి విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందన్నారు. జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులు, జీకా, ఎంఎస్పీ నిధుల ద్వారా జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 15 కోట్లతో 17 కాలువల మరమ్మత్తు చేపట్టగా 7 పనులు పూర్తి చేసి 2740 ఎకరాల ఆయకట్టుకు సాగులోకి తెచ్చామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని విజయపురం మండలం కోసల నగరం, పలమనేరులో, చిత్తూరు మండలం వెంకటాపురంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించడం జరుగుతుందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2776 పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టగా 50 షెడ్ల నిర్మాణం పూర్తి చేసి 1824 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పంట సంజీవని కాలువల పనులు ప్రారంభించామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 822 గ్రామాలకు గాను 782 రెవెన్యూ గ్రామాలలో డ్రోన్ల సహాయంతో రీసర్వే చేపట్టి సుమారు 3 లక్షల ఎకరాలను రీసర్వే చేశామన్నారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించాలని, పంట నష్టం సంబంధించి రైతులు ఇబ్బంది పడకుండా పంటల బీమాపై అవగాహన పెంచాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా రైతులకు వారి పొలాలలో ఏ పంట అనుకూలంగా ఉంటుందో తెలియజేయడం ద్వారా రైతులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే పథకాలకు సంబంధించి చిత్తూరు జిల్లాకు కేటాయింపుల విషయమై కేంద్ర మంత్రులతో చర్చించి జిల్లాకు మేలు చేకూరేలా కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు, పూజలు, మా ముఖ్యమంత్రి వర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో తూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అయితేనేం, ఎంపీ గారు అయితేనేం, సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం, వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో
దశా దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు 7 కారు సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటాం. లాభసాటి వ్యవసాయానికి సంబంధించి అవసరమైన మెలకువలపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రతి శాఖ ద్వారా అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందివ్వాలన్నారు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించినప్పుడే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 10 సంవత్సరాల క్రితం చెరుకు ప్రధానమైన వాణిజ్య పంట. దాని ద్వారా వచ్చే నల్ల బెల్లం పైన ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు చెరుకు సాగును తగ్గించారన్నారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మన దేశంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని, రైతు FPO వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలకు అటవీ భూముల్లో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము కూడా ప్రజల కోసమే ఉన్నాము. కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ప్రజల పక్షానే ఉంటారు. మా పైన ఒక అడిషనల్ బాధ్యత ఏముంటుందంటే మాకు కొందరు కార్యకర్తలు ఉంటారు. ఒక పార్టీ కాబట్టి పార్టీని రిప్రజెంట్ చేస్తూ మేము ఎమ్మెల్యేస్ అయినాం కాబట్టి ప్రజలతో పాటు నాయకులు కూడా కొందరు మా దగ్గరకు చేయబడుతున్నారంటే చిన్నది అంటే పుష్పలో హీరో అల్లు జిల్లా కాకపోయినా అట్లీస్ట్ అడవి రాములు ఎన్టీ రామారావు లెక్క ఆ పక్షులతోనో లేదా జంతువులతోనో కాలక్షేపం చేయాలి అని మా ఎమ్మెల్యేలు కూడా మా కార్యకర్తలకి కొంచెం ఫ్రీడమ్ కావాలి అనేది ఉంది. ఎక్కడో అధికారులు వైఎస్ఆర్ పార్టీ అంటే భయపడ్డారని, టీడీపీ పార్టీ అంటే ఆ చిన్న చూపు ఉంది అనేది వాళ్ళు చెప్పకనే చెప్పారు. అది మీకు నాకు అందరికీ ఇప్పుడున్న వారికి కూడా బాగా అర్థమై ఉంటుందని భావించి కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే బాగుందని వారి భావం అంటేశారు. నేను ఈ సభాముఖంగా మంత్రి వర్యులు ముందర చెప్తున్నా, మాకు దొరికిన కలెక్టర్ ఫోన్ చేసి మేము ఎప్పుడైనా అందుబాటులో లేకపోయినా పలానా వచ్చింది ఎమ్మెల్యే గారు మీరు ఈ పని చేయొచ్చు అని చెప్పిన బెస్ట్ కలెక్టర్ని మీరు ఫోన్ పరిస్థితితో ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మా మంత్రి వర్యులు కూడా ఈ ఒక్క కలెక్టర్ ఇష్యూలో తప్పితే మాకు నిజంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఈరోజు చర్చించాలనే ఒక కార్యక్రమాన్ని టైప్ చేసుకుని మొత్తమే క్లీనింగ్ అంటే అన్ని ఫారెస్ట్ మాత్రం మీరు డిస్కస్ చేయండి, అవసరమైతే సీఎంఓ డిస్కస్ చేయండి, ఫారెస్ట్ మినిస్టర్ డిస్కస్ చేయండి. వీఆర్ ఫేసింగ్ లా, నాట్ వి పబ్లిక్. అంతే లేదు చదవకండి. డెఫినెట్ గా పంచాయతీ రాజ్ కొన్ని సమస్యలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేల సమస్యలు కూడా ఒక్కసారి మా చూడాలి కూడా మా చూడాలి 34 మండలాలు వస్తున్నాయి. నా రిక్వెస్ట్ టు ఆల్ ది HODs, it is my humble request, every meeting has to be useful, every discussion must be utilized. అలాగే చేస్తేనే మనకు ఉపయోగపడుతుంది నా రిక్వెస్ట్. ఎందుకంటే మనము ఇక్కడ టార్గెట్ అచీవ్మెంట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది వర్క్ ఫిగర్స్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది రిజల్ట్. Since independence we are trying, sincerely trying to farmers మనం ఏదో చేయాలని అనుకుంటున్నాం, రిజల్ట్ కనపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ది HODs, ప్లీజ్ స్టే at
attention to develop the డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా అడుగుతున్నాము. మనం ఒక్క పైసా ఖర్చు పెట్టినప్పుడు అది యాక్షన్స్ లో ఉండాలి. గత 2 రోజులుగా చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ రాష్ట్ర 3వ క్యారమ్ బోర్డు టోర్నమెంట్ 2024 పోటీలు ఆదివారం ముగిశాయి. ఏపీ రాష్ట్ర క్యారమ్ బోర్డు క్రీడా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పురుష మహిళా విభాగాలలో 6 మంది చొప్పున మొత్తం 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన క్రీడాకారులు ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 5, 6, 7, 8వ తేదీలలో నెల్లూరు నగరం దర్గామెటలోని క్లబ్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. సంబంధిత రాష్ట్ర స్థాయి పోటీలలో 29 రాష్ట్రాలకు సంబంధించి 12 డిపార్ట్మెంట్ల నుంచి దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సంబంధిత పోటీలను ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్స్ ప్రారంభిస్తారని, ఈ పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జాతీయ జట్టు పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, రాష్ట్ర సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చంద్రయ్య, కార్యదర్శి పాండురంగం, చీఫ్ రెఫరీ ఎస్కే సాజిదా, అసిస్టెంట్ రెఫరీ సిరాజ్ బాస్ తో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. అట్లాగే వెటరన్ క్రీడాకారులు కూడా గుంటూరు మరియు కృష్ణా జిల్లా నుంచి ముందడుగులో ఉన్నారు. ఉమెన్స్ కూడా ఫైనల్స్కి చేరుకోవడం జరిగింది. ఈ 150 మంది క్రీడాకారులకి చిత్తూరు జిల్లా క్యారమ్ సంఘం అధ్యక్షులు శివకుమార్ గారు వారు ముందుండి తమ జాగ్రత్తలు తీసుకొని అందరికీ వసతి భోజనం ఏర్పాట్లన్నీ చాలా శాఖచక్యంగా తన యొక్క మంచి నిర్ణయాలను తీసుకొని అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే ఎప్పటికప్పుడు కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తున్నారు. వారికి కూడా మేము ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే నెల జనవరి 2025 5, 6, 7, 8 తారీఖుల్లో నెల్లూరు జిల్లా క్యారమ్ సంఘం యొక్క ఆధ్వర్యంలో అఖిల భారత క్యారమ్ సంఘం యొక్క పర్యవేక్షణలో 29వ ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ జరుగుతుంది. దీనికి భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు మరియు 12 డిపార్ట్మెంటల్ క్రీడాకారులు, వరల్డ్ ఛాంపియన్స్, ఇండియన్ ఛాంపియన్స్ అందరూ దీంట్లో పాల్పంచుకోబోతున్నారు. చాలా ప్రెస్టీజియస్ ఈ టోర్నమెంట్ను మనం చేయడం మన ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘం యొక్క గౌరవంగా భావిస్తున్నాము. ఈ టోర్నమెంట్ ఆడినటువంటి టాప్ 6 క్రీడాకారుల్ని లోగల్లో జరిగినటువంటి ర్యాంకింగ్లను కూడా పరిశీలనలో తీసుకొని మొదటి 6 పురుషులను 6 మహిళలను ఎంపిక చేసి రాష్ట్ర జట్టులో కుదిర్చి వాళ్లను రాష్ట్ర జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించే ఏర్పాట్లు. నిన్న ఇవాళ 2 రోజులు రాష్ట్ర సంఘం క్యారమ్ సంఘం యొక్క ఆధ్వర్యంలో వారి సహాయంతో మేము చిత్తూరు జిల్లా క్యారమ్ అసోసియేషన్ తరఫున క్రీడాకారులని సమీక్షపరిచి టోర్నమెంట్స్ 60 స్టార్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరుపుతున్నాము. అందులో అందరూ పార్టిసిపేట్ చేశారు. మంచి 150 మంది క్రీడాకారులు ఆడుతున్నారు. ఇక్కడ ర్యాంకర్స్గా వచ్చిన మా జనరల్ సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టుగా ఇక్కడ 6 మంది మెన్ను 6 మంది ఉమెన్ సెలెక్ట్ అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ని లెక్కేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి 6 మంది నేషనల్ సెలెక్ట్ అవుతారు. నెల్లూరులో జరిగేటువంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున జరిగేటువంటి పోటీల్లో నేషనల్స్ జరుగుతుంది. 29 రాష్ట్రాల నుంచి కూడా అక్కడ క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఛాంపియన్స్ కూడా వరల్డ్ ఛాంపియన్స్కి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆస్థాన మండపం నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో
పెంచల కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 20 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడానికి తిరుపతి అరవింద్ ఐ హాస్పిటల్కి పంపి కంటి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పరిసర గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ భార్య సరిత సరిత సార్ అరవద్దు కన్నా కన్నా చిత్తూరు నగరంలో ఈ నెల 15వ తేదీన దత్త జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిబాబా భక్తులు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిడి విశ్వ సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మల్లి ఆచారి మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతి మహోత్సవాన్ని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న దత్తాత్రేయ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా స్వీకరించిన భక్తుల కానుకలతో ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. సాయినాథ్ మహారాజ్ కి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.